మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు సంబంధించి బీజేవైఎం నేతలు అక్కడ నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ యొక్క పోరాటం కొనసాగిస్తుంది. ముఖ్యంగా మా డిమాండ్ ఒక సిట్టింగ్ జడ్జితోని ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. బడాబాబులు అరెస్ట్ చేయాలి. అందరినీ కూడా జైల్లో పెట్టాలా. ఏదైతే విద్యార్థులు తలుచుకుంటే రాజ్యాలు మారుతాయి. బంగారు తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? యువకుల కోసం అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు. అటు యువకులకు ఉద్యోగాలు ఇస్తలేడు, ఇటు విద్యార్థులు ఎవరైతే ఇంటర్ పరీక్షలు రాస్తారో వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అనేది ఒక హయ్యర్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ మధ్యలో ఉండే ఇంపార్టెంట్ కెరియర్లో వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన కెరియర్ కోసం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ద్వారా పెద్ద కాలేజీల్లో వాళ్ళకి అడ్మిషన్ కావాలంటే మార్క్స్ చూస్తారు. మరి ఎక్కడ అయ్యామని చెప్పేసి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము. నువ్వు రాజీనామా చేయాలి కేసీఆర్, అలాగే నీ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. ఆ అశోక్ కుమార్ గారిని నువ్వు తీసుకొని జైల్లో పెట్టాలి. వాడు వెంటనే సస్పెండ్ చేయని వాడిని. వాడు మాట్లాడిన విధానం ఈరోజు విద్యార్థులకు, పేరెంట్స్కి కూడా చాలా బాధాకరంగా ఉన్నది. కేసీఆర్ చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీజేవైఎం నాయకులు స్పష్టంగా పేర్కొన్నారు. ఏదో ఎంసెట్లో జరిగినటువంటి అవకతవకలపైన పూర్తి స్థాయిలో సిబిఐ చేత విచారణ జరిపించాలి. అదేవిధంగా అక్రమాలకు పాల్పడ్డటువంటి వారిని అరెస్ట్ చేయాలని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఉదయం ఈ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పెద్ద ఎత్తున ముట్టడి కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది బీజేవైఎం నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యొక్క తెలంగాణ ఆత్మహత్యల ద్వారా వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థులు ఆత్మహత్య చేయడం చాలా ప్రశ్నార్థకరం, చాలా బాధాకరం. ఇవాళ మా డిమాండ్ ఒకటే, వాళ్ళు మొత్తం కూడా ఈ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి, పేపర్స్ పొడగొట్టి ఇవాళ అన్నీ కూడా ఈ యొక్క కమిటీ అని 3 సభ్యుల కమిటీలో తల్లిదండ్రులు లేరు, ఎవరు కూడా లేరు. ఏదో వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులను పెట్టుకొని వాళ్ళు నడిపిస్తా అంటే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ యొక్క పేపర్లు ఎక్కడున్నాయో అవి తీసుకురావాలి. ఆ పేపర్లే అవన్నీ కూడా ఈ యొక్క తల్లిదండ్రులతోటి అందరితో కూర్చొని ఒక 3 సభ్యుల కమిటీ చేస్తే కూడా బాగుంటుందని మా యొక్క బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని ఇవాళ హెచ్చరిస్తున్నాం. మేడం, మీరు చెప్పండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఇంటర్మీడియట్లో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున కూడా ఈ తప్పులు అనేది దొర్లాయి, అక్రమాలు అనుకోవచ్చు, అనేక రకాలుగా వీటికి అర్థాలు తీసుకోవచ్చు. 10ల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓ పక్క వీరికి ఏ రకంగా న్యాయం జరగాలి, అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, మీ ఆందోళనలో ఉన్నటువంటి విద్యార్థులకు మీరు ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వదలుచుకోండి? విద్యాశాఖ మంత్రి గారిని, అశోక్ కుమార్ గారిని మేము డిమాండ్ చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఎవరైతే చనిపోయిన విద్యార్థుల్లో మనం తీసుకురాలేము వాళ్ళకి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు, అలాగే ఇప్పటిదాకా తప్పులు జరిగినవన్నీ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగించి విద్యార్థులకి న్యాయం జరిగేలాగా ఇలాంటివి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇలాంటివన్నీ రిపీట్ చిన్న పిల్లల వాళ్ళకి ఇంటర్మీడియట్ ఇక్కడ చనిపోయినటువంటి